బ్లాక్మెయిలింగ్ గురవుతున్నావా? అప్రెషన్ గురవుతున్నావా? నీ బలహీనతలు లేదా నువ్వు చెప్పిన విషయాలన్నీ కూడా కొన్నిసార్లు కొంతమంది స్నేహాల్లోనో ప్రేమలోనో ఉండి చాలా విషయాలు మాట్లాడేసుకుంటారు, చాలా విషయాలు చెప్పేసుకుంటారు. ఏదో కారణాన్ని బట్టి ఆ స్నేహానికి దూరం అయితే, ఏదో కారణాన్ని బట్టి ఆ బంధం విచ్ఛిన్నమైతే అప్పటి నుండి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. నీ గురించి నాకు తెలియదా, నువ్వు ఎలాంటి దానివో నాకు తెలియదా, నువ్వు ఎలాంటోడువో నాకు తెలియదా అని అక్కడి నుంచి బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ అవుతుంది. బలత్కార మనసు, ఇదంతా వైలెన్స్ ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో అలాంటి ఆ వైలెన్స్లో ఇరుక్కుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నారు చాలామంది. దేవుడు బలత్కారుల చేతిలోంచి విడిపించే సామర్థ్యం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకళ్ళు నువ్వు అలాంటి పరిస్థితిలో ఉన్నావు చెల్లెమ్మ, బ్లాక్మెయిలింగ్ చేయబడుతున్నావా, అప్రెస్ చేయబడుతున్నావా, ఒక వైలెన్స్ అండ్ క్రూయలిటీ కలిగిన వ్యక్తి చేతిలో పడిపోయావా, దేవునికి విడుదలిస్తాడు. ఏం పర్లేదు, నువ్వు బాధపడు, నువ్వు కంగారు పడు. యాజ్ యూఆర్ లుకింగ్ అంటూ గాడ్, నువ్వు దేవుని వైపు చూస్తున్నావు కాబట్టి దేవునికి విడుదలిస్తాడు. అవతల వ్యక్తికి బుద్ధి చెప్పైనా సరే, ఒక దెబ్బ కొట్టైనా సరే దేవుడిని కాపాడేస్తాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.